కథానాయకుడు మహానాయకుడు సినిమాల కోసం బాలకృష్ణ ఎంతో కష్టపడి నటించిన పట్టించుకొని సగటు ప్రేక్షకులు నిన్న విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో బాలకృష్ణ పాత్రలో కనిపిస్తున్న ఒక చిన్న నటుడికి ఆ మూవీ చూస్తున్న ప్రేక్షకులు ఈలలు వేస్తూ గోల చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ నందమూరి కుటుంబ సభ్యుల పేర్లను డైరెక్ట్ గా ప్రస్తావించకపోయినా ఇండైరెక్ట్ గా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ బాడీ లాంగ్వేజ్ ని తన సినిమాలో నటించే పాత్రల ద్వారా చూపెట్టాడు. ముఖ్యంగా ఈ మూవీలో బాలకృష్ణ పాత్ర పెద్దదిగా లేకపోయినా చంద్రబాబు నాయుడు పాత్ర ఏం చేసినా దానికి మద్దతు ఇవ్వడం తప్ప అంతకు మించిన పరిధి లేకుండా బాలయ్య పాత్రను వర్మ డిజైన్ చేశాడు. బాలయ్య పాత్ర చేసిన యాక్టర్ అచ్చు బాలకృష్ణ రూపుతో కనిపించే విధంగా వర్మ డిజైన్ చేయడంతో పాటు బాలయ్య పాత్ర చెప్పే కొద్ది డైలాగులు బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ తో చెప్పడంతో ఆ డైలాగ్స్ కు ప్రేక్షకులు తెగ నవ్వుతున్నారు. దీనికి తోడు ఈ మూవీ ప్రారంభంలో వర్మ ఈ సినిమా విషయంలో బాలకృష్ణ కృతజ్ఞతలు తెలపడం చూసి ప్రేక్షకులు కామెడీగా ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీ ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకపోయినా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల కలెక్షన్స్ రావడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ మూవీకి కలెక్షన్స్ ప్రీమియర్ల షోల విషయంలో బాగా రావడమే కాకుండా సుమారు $1 మిలియన్ కలెక్షన్స్ రేంజ్ కి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మూవీ ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకపోవడంతో ఈ మూవీ తాలూకు వీడియో క్లిప్పింగ్స్ ని ఈ సినిమా చూసిన వారు ఆంధ్రప్రదేశ్ లోని తమ సన్నిహితులకు షేర్ చేస్తున్న నేపథ్యంలో 2 రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజలు అందరూ కలిసే ఉన్నారు అన్న విషయాన్ని మరొకసారి రుజువు చేస్తోంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.